హాయ్! హలో! అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్‌కేఎస్ వ్లాగ్స్. ఇది ఈరోజు మార్నింగ్ వీడియో అండి. శుక్రవారం అంటే మనకెంత హడావుడి ఉంటుందో అందరికి తెలిసిందే కదా! నాకైతే చాలా హడావుడి. అసలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి పనులకే సరిపోతాను. చెప్పనక్కర్లేదు ఎన్ని పనులుంటాయో ఇంట్ల. అంతా పొద్దున్నే లేవగానే బయటంతా నీట్‌గా కడిగేసుకున్నాను. కడుక్కొని ఇల్లు ఇట్లా అంతా నీట్‌గా తుడుచుకొని, ఇంకా స్నానం చేశాక ఇక్కడ తులసమ్మ దగ్గర అలంకరించుకుంటున్నానండి. ప్రతి వారం నేను ఇలానే చేస్తూ ఉంటాను. నాకిలా చేయడం ఇష్టం. నిన్న నైటే పువ్వులు తెమ్మని చెప్తే మా ఆయన మర్చిపోయాడంట. అందుకని చెప్పి ఇప్పుడే పువ్వులు తీసుకొనొచ్చాడు. ఈ కార్తీక మాసం కాబట్టి పువ్వుల రేట్లయితే విపరీతంగా ఉన్నాయి. ఎన్ని తెచ్చినా నాకైతే పువ్వులే సరిపోవు. తెస్తూనే ఉంటాడు. నేను వాడుతూనే ఉంటా. కానీ పువ్వులు ఉంటేనే మన దేవుళ్ళకి ఎంతో చాలా మంచిగా అవుపడతారు కదా! నాకు అలా చాలా ఇష్టం. అందుకని చెప్పి నేను కంపల్సరీగా పువ్వులు లేనిదైతే పూజ చేయను. మన స్తోమత కొద్దీ ఉన్న వాళ్ళు తెచ్చుకుంటారు. లేని వాళ్ళు లేరు. నేను ఉన్నంతలో కంపల్సరీగా తెప్పించి అయితే పెడతాను. లాస్ట్‌గా తులసమ్మ దగ్గర మంచిగా పసుపుతో ఇట్లా పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ మొన్ననే చెప్పాను కదా! జాస్తోటి పెట్టుకోవచ్చు. కానీ బండలంతా ఇలా అయిపోతాయి అని చెప్పేసి నేను పసుపుతోటే చాలా మంచిగా పెట్టుకున్నాను. పెట్టుకున్నాక ఇక్కడ మనకి ముగ్గుతోనైతే చాలా మంచిగా నీట్‌గా ముగ్గులు వేసుకుంటాను. మీలో ఎంతమంది ఇలా చేస్తూ ఉంటారో కామెంట్ చేయండి. ఇదొక పాజిటివ్ వైబ్ కోసం కంపల్సరీగా ఇలా చేసుకోవాలండి. నాకైతే చాలా నచ్చుతుంది. ఇక్కడ నేను తామర పువ్వునైతే వేసుకుంటున్నాను. ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తామర పువ్వుని ఇలా వేసుకొని శుక్రవారం, మంగళవారాలలో ఇలా చేస్తుంటే మనకి ఎలాంటి టెన్షన్స్ ఉన్నా కూడా కంపల్సరీగా మంచి జరుగుతుంది. నేనైతే ఐశ్వర్య దీపాన్ని కూడా పెట్టుకుంటూ ఉంటాను. కానీ ఈ మధ్యన పెట్టట్లేదు. ఎందుకు అనంటే కొంచెం నాకు ఐశ్వర్య దీపం పెట్టడానికి టైం చాలా పడుతుంది. ఇంకా పూజ టైంకే అది సరిపోవట్లేదు అనంటే ఇంకా ఐశ్వర్య దీపం పెట్టట్లేదు. కంపల్సరీగా మీరెవరైనా కావాలి అక్క మాకు చూయించండి అని మాత్రం అడిగితే కంపల్సరీగా పెడతాను. అది పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో ఉన్న ఎలాంటి ఆర్థిక ఇబ్బందులైనా కంపల్సరీగా సద్దుమణుగుతాయండి. మనకెంత పరిస్థితి బాలేకున్నా ఇంట్లో గొడవలు, చికాకులు ఉన్నా కూడా చాలా మంచిగా ఉంటుంది. అలానే కొంతమంది తెలుసో తెలవకనో శుక్రవారము అలా మంగళవారాలలో ఇంట్లో భార్యాభర్తలు గొడవ పెట్టుకోవడం అలా చికాకుగా అస్సలు ఉండకండి. మనం ఇంట్లో ఎంత మంచిగా ఉంటే లక్ష్మీదేవి అంత మంచిగా అనుగ్రహిస్తారు. లాస్ట్ ఫైనల్‌గా మా తులసమ్మ దగ్గర నేను ఎంత మంచిగా ముగ్గులు వేసుకొని ఎలా అలంకరించుకున్నానో చూసేయండి. ప్రతి వారం నేను ఇలానే చేస్తూ ఉంటాను. ఎందుకంటే నాకిలా ఉంటేనే మన ఇంట్లో గూడా మంచి వైబ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఏదో నార్మల్‌గా వండేస్తే నాకైతే నచ్చదండి. పూజలు చేసుకోవాలి. అతి మించి గాదు. నాకు నచ్చినంతలో, నాకొచ్చినంతలో చాలా మంచిగా చేసుకుంటూ ఉంటాను. ఒకటి చూశాను అనంటే అది జేసుకోవాలనిపిస్తుంది. మనది చూసి కొందరు నేర్చుకున్న చాలు గదా అనిపిస్తుంది. కొన్ని సంవత్సరాల కింద నాకు పూజలంటే అసలు ఇంట్రెస్టే ఉండేది కాదు. నాకెక్కడి నుంచి వచ్చిందో ఇంట్రెస్ట్ నాకే తెలవదు. నాకే అర్థం గాదు. ఏదున్నా లేకున్నా ఇవైతే ఉండాలి. అంత నచ్చుతుంది. ఇక్కడ గూడా తామర పువ్వునేసుకుంటున్నాను. "అక్క అదేంటక్క లోపలుండి వేసుకుంటున్నావేంది" అని అనకండి. కొందరు అలా వేసుకుంటారు, కొందరు ఇలా వేసుకుంటారు. నేనైతే ఎప్పుడైనా లోపలుండే వేసుకుంటానండి. మళ్ళా దీనికేదో కామెంట్ పెట్టేయకండి. నాకు తెలుసు కాబట్టి అందరి వీడియోస్ చూస్తున్నాను. మీరు చేసేది అదే కాబట్టి నేను చెప్తున్నా ఫస్ట్. నాకైతే చాలా నచ్చుతుంది ఇలా వేసుకోవడము. కడపకి మంచిగా పసుపు, కుంకుమలతోటి ఇలా పెట్టుకుంటే బావుంటుంది. అసలు మా కడపకి పెయింట్ ఏపియాలా? ఎందుకంటే ఇది కొంచెం బ్లాక్‌గా ఉంది. ఎప్పుడు అనుకుంటూ ఉన్నాను గానీ పనవ్వట్లేదు. ఈసారి కంపల్సరీగా గట్టిగా ట్రై చేస్తాను. అయిపోవాలని కోరుకుంటున్నాను. మనం గట్టిగా ట్రై చేస్తే కానిదంటూ ఏదుండదు. ఎందుకు అనంటే నా జీవితం అలాంటిది. ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయికొచ్చానంటే ఈజీగా కాదు. ఎందుకక్క అలా మాట్లాడుతున్నావు అని అనుకోకండి. ఎందుకంటే నా లైఫ్ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళకి అర్థం కాదు. అదేంటికి వీడియో అదేంటక్క కొత్తగా అంటున్నావు ఛానలే కొత్తది కదా అని మీరు అనుకోవచ్చు. నాకు ఆల్రెడీ వేరే ఛానల్ ఉండేదండి. ఆల్మోస్ట్ అందులోనైతే చాలామందికి తెలిసే ఉంటుంది. అది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది కొత్త ఛానల్. ఇంకా ట్రై చేస్తూ ఉన్నాను. సబ్స్క్రైబర్స్ ఎక్కువైనాక కంపల్సరీగా మా లైఫ్ స్టోరీని మీ అందరి ముందుకు కంపల్సరీగా తీసుకొస్తాను. కొంతమందికైనా మేము ఇన్స్పిరేషన్‌గా మారతామని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే అన్ని కష్టాలను పడ్డామండి. ఏ కష్టం వచ్చినా తట్టుకునే శక్తిని ఆ దేవుడే మనకు ప్రసాదించాలని కోరుకోవాలి. అంతకు మించి నేనైతే ఏ రోజు కోరుకోను. ఏ కష్టాన్ని నన్నివ్వు, కానీ దాన్ని తట్టుకునే శక్తిని మాత్రం నాకు ప్రసాదించు తండ్రి అని మాత్రం మొక్కుతాను. అలా ఉంటుంది నాకు. అందుకే దేవుడు ఇంత ధైర్యాన్ని నాకిస్తాడేమో అనిపిస్తుంది. నిన్నటి వీడియోలో మీ అందరికీ చెప్పాను కదా! దీపం యొక్క ప్రత్యేకత చెప్తాను అని. ఏం లేదండి. మనం దీపం పెట్టడం అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించమని దేవుణ్ణి కోరుకోవడమే. అంతేకాని ఒకరి నాశనాన్ని అయితే కోరుకోవద్దండి. అలా చేస్తే కూడా దేవుడు మెచ్చడు. మన మన అభివృద్ధి కోసం మొక్కుకున్నట్టే వేరే వాళ్ళ కోసం కూడా మనం మొక్కాలి. అందరూ మంచిగుండాలి, అందులో మనం ఉండాలి అనుకోవడంలో తప్పులేదు గానీ, ఒకరి నాశనాన్ని అయితే ఎప్పుడైతే కోరుకుంటారో అప్పుడు ఆ దేవుడైతే మనల్ని ఎప్పుడూ మంచిగా చూడడు. ఇక్కడ నేను కలశం పెట్టుకోవడం
రావడం కోసం అష్టదళ పద్మాన్నయితే వేసుకున్నాను. ఇక్కడ మా వెంకటేశ్వర్ల స్వామి వారిని, మా లక్ష్మీదేవిని చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో. ఇక్కడ నేను కామాక్షి అమ్మవారిని తీసుకొని కూడా ఒక 3, 4 ఇయర్స్ అవుతుందండి. నేను అందులోనే పెట్టుకుంటూ ఉంటాను దీపం అయితే. నేను మొన్ననే రీసెంట్‌గా తీసుకున్నాను వెండిది అని చెప్పాను గదా! అమ్మవారిని. ఎన్నో రోజుల నుంచి కలగంటున్నాను అసలు తీసుకోవాలి, తీసుకోవాలి అనంటే అమ్మవారికి ఇప్పటికి నా మీద దయ కలిగినట్టుంది. ఇప్పటికైతే మా ఇంటికొచ్చేసింది. మొన్న కార్తీక పౌర్ణమి రోజు అత్తమ్మ వాళ్ళు వచ్చినప్పుడైతే తెచ్చారు. నాకైతే ఎంత నచ్చేసిందో మంచిగా తామర పువ్వులో కూర్చొని చాలా ముద్దుగా ఉన్నారు. ఇంకా అన్ని దేవుళ్ళకి పూజ చేసుకుంటాను కదా! ఇక్కడ కింద అన్ని దేవుళ్ళని పెట్టుకున్నాను. ఈరోజు నైవేద్యంగా వడపప్పు, పానకాన్నయితే ప్రసాదంగా పెట్టుకున్నానండి. ఇంకా ఈ రోజుకైతే చాలా మంచిగా జరిగింది నా పూజ. ఇక్కడ ఎల్లమ్మ తల్లికి గూడా దీపారాధన చేసుకున్నాను. సమ్మక్క సారక్కకి గూడా చెప్పాను గదా! కంపల్సరీగా శుక్రవారం అంటేనే సమ్మక్క సారక్క తల్లికి స్పెషల్. అందుకని చెప్పి ఇక్కడ గూడా దీపారాధన చేసుకున్నాను. ప్రతిరోజు కాకుండా శుక్రవారం, బుధవారం అయితే కంపల్సరీగా దీపారాధన ఇంట్లో చేస్తూనే ఉంటాను. మిగతా టైంలలో పూజలను బట్టి, ఆ రోజున్న స్పెషల్‌ని బట్టి చేస్తుంటాను. లాస్ట్ ఫైనల్‌గా ఫ్రైడే రోజు ఇలా జరిగింది. మీరెలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. నాకిలా జరుపుకోవడం చాలా ఇష్టం. అంతేకాకుండా మనకి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండాలి అంటే ఈ మాత్రం ఉంటేనే చాలా మంచిగా ఉంటుంది. ఏదో ఒకసారి మిస్ అయితే కూడా నాకు ఇంట్లో అసలు ఏం బాగా అనిపించదు. ఎప్పటికప్పుడు ఇలా చేసుకుంటాను. ఇది నిన్నటి మధ్యాహ్నం వీడియో అండి. మా ఆయనకి సర్వపిండి తినాలనిపిస్తుంది అని అంటే ఇంకా అప్పటికప్పుడు మన తెలంగాణ స్పెషల్ కాబట్టి సర్వపిండి పెట్టేశాను. ఫస్ట్‌లో దీనికి వరిపిండి తీసుకున్నాను. దీంట్లో కొంచెం పచ్చిమిర్చి, పల్లీలు, నువ్వులు, జీలకర్ర వేసుకున్నాను. ఇది ఉల్లిపరక, కల్యమాకు, కొత్తిమీర అండి. ఆల్రెడీ మంచిగా తెంపి కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా దాంట్లో వేసుకుంటున్నాను. మొత్తానికి సర్వపిండి కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాను. మా ఆయనకైతే చాలా చాలా ఇష్టం సర్వపిండి అంటే. దానికోసం ఎంత పనైనా చేసేస్తాడు నేనేం చెప్పినా. ఆళ్ళ పాపకి పుంటికూర అని మా అత్తమ్మ చేసి పెట్టింది. కానీ అది మిక్సీలో వేయకుండా రోట్లో రుబ్బింది. అది కచ్చపెచ్చగా ఉందని పక్కకి మళ్ళీ దాన్ని మిక్సీ పట్టేస్తున్నాడు ఆమె కోసమని. దీంట్లోకి సన్నగా కోసుకున్న ఉల్లిగడ్డ, కొంచెం పచ్చి శనగపప్పు, కారం పొడి, ఉప్పు సరిపడంత వేసుకొని కొంచెం హీట్ వాటర్ పెట్టుకొని దీన్ని కొంచెం కొంచెంగా మంచిగా కలుపుకోవాలా. సర్వపిండి అంటే తెలవని వాళ్ళు ఎంతమంది ఉండరు. చాలా ఇష్టం. మా బిడ్డొచ్చింది. ఇంకా తనకు తినాలని ఉంది గానీ, ఇప్పుడు ఇక అయ్యే వరకు టైం పడుతుంది కదా అని చెప్పి ఆలోచిస్తుంది. ఇంకా పచ్చడితోటి అన్నం తింటుందో, తినదో కూడా తెలవదు. మొత్తానికి వాళ్ళ డ్యాడీ అయితే ఆమెకు ప్రిపేర్ చేసిండు. ఇంకా నేను కొంచెం హీట్ వాటర్ పెట్టుకున్నాను కదా! దాన్ని కొంచెం కొంచెం పిండి కలుపుకుంటున్నాను. ఇలా చేస్తే అసలు మా ఆయనకు రోజు చేసి పెట్టిన సర్వపిండి తింటాడు. ఈయనకి అన్నీ మంచి రెసిపీస్ కావాలి. ఎంత అంటే రిస్క్‌తో కూడిన పనులే కావాలా. ఫస్ట్‌లో నాకు స్టార్టింగ్‌లో సర్వపిండి పెట్టాలంటేనే భయము. అసలు రాకపోయేది, ఏడుపొచ్చేది. చేతులు కాల్చుకోవడం తప్ప ఇంకో పనేమి ఉండకపోయేది. కోవిడ్ టైం పుణ్యం అని చెప్పి ఇంట్లో ఉండడము మంచిగా నేర్చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఎక్స్‌పర్ట్ అని చెప్పాలి. చాలా ఫాస్ట్‌గా, చాలా క్విక్‌గా ఎలాంటి టెన్షన్ లేకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, చేతులు కాల్చుకోకుండా నీట్‌గా చేసి పెడతాను. పిండిని ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలా. అది నానేతది. నానేంత సేపటికి మనం ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక మంచి సర్వపిండిది గిన్నె అని మనకు బయట దొరికితే అది తీసుకొని పిండిని ఇలా ఒక ముద్దలాగా చేసుకొని దాంట్లో పెట్టి మనం వేళ్ళతోటి మంచిగా ప్రెస్ చేసుకోవాలా. ఈవెన్‌గా ప్రెస్ చేసుకొని పల్చగా వచ్చేలా చేసుకుంటే మనకి ఎంత టైం పట్టదో. అసలు నాకు స్టార్టింగ్‌లో రానప్పుడైతే ఇది పెట్టడం ఓకే. ఇంకా తీసేటప్పుడు ఉంటది. నా బాధలు పడేదాన్ని. ఎన్ని అంటే చెప్పలేను. ఎన్ని సార్లు చేతులు కాల్చుకున్నా కూడా లెక్కే లేదు. ఇంకా తర్వాతకి అలవాటయిపోయింది. ఇప్పుడు చాలా ఫాస్ట్‌గా మంచిగా చేసి పెడతాను. కానీ ఓపిక ఉండదు. ఎందుకంటే దీనికి మొత్తం నిలబడి ఇలా చేయాలి కదా! అంత ఓపిక అయితే నాకుండదు. ఇంక మా ఆయనకి ఇదొక్కటే ఇష్టము. ఎక్కువేం తినడు తను. తినే దాంట్లో 2, 3 ఐటెమ్స్ తనకు చాలా చాలా ఇష్టం. ఇంకా అవి అడిగిండంటే కంపల్సరీగా చేసి పెడతాను. ఇన్ని రోజులు పిండి లేదని చెప్పి ఏం అడగలేదు. నిన్ననే పిండి పట్టించుకొచ్చాను. అది చూసాడు. ఇంకా తర్వాత నాకు కావాలి చెయ్యి అంటే తప్పదు కదా అని చేసిన. మీలో ఎంతమంది సర్వపిండి చేస్తుంటారో, ఎలా చేస్తుంటారో కామెంట్ చేయండి. నేను చేసే ప్రాసెస్ వేరు. మీరు చేసే ప్రాసెస్ వేరు నేను కంపల్సరీగా అంటున్నాను. అది ఆయిలా, నీళ్ళా అనుకోకండి. ఆయిలే అండి. ఆయిల్ అస్సలు ఏం అబ్జర్వ్ చేయదు. ఇలా చేస్తే ఆయిల్ ఎంత పోసేస్తున్నామని ఏం భయపడకండి. చాలా తొందరగా, క్విక్‌గా, ఫాస్ట్‌గా పైకి లేచిపోతుంది. ఎంత బాగొస్తుందో చూడండి. అది మనకు రెడీ అయ్యేలోపు ఇంకోటి పెట్టుకొని రెడీగా ఉంచుకుంటే మన పని చాలా ఫాస్ట్‌గా అయిపోతుందని నేను ఇలా చేసుకుంటున్నాను. ఎప్పుడు చేసినా ఇలానే చేస్తూ ఉంటాను. చాలా బాగా వస్తది. పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. దీంట్లోకి కర్రీతోటైనా తిన్నా బానే ఉంటది. నార్మల్‌గా ఇలా తిన్నా కూడా చాలా బావుంటది. ఎంతమందికి వచ్చో చెప్పేయండి నాకు. ఈ పద్ధతయితే మొత్తం డిఫరెంట్ ఉంటదండి. అసలు ఏది మనము చేయితో ఇలా అనకుండానే వచ్చేస్తది. చూడండి పైకి లేచిపోయింది. ఈజీగా వచ్చేస్తది.
ఈజీ అంటే ఇంకా చెప్పనక్కర్లేదు. స్టార్టింగ్ అయితే అమ్మ దానికి అతుక్కొని అది రాకపోవడము, నానా బాధలంటే చెప్పనక్కర్లేదు. నాకది తలుచుకుంటే ఇప్పటికి నవ్వొస్తది. మా ఆయనేమో వైన్స్‌లలో చాలా మంచిగా పెడతారు. అక్కడ బా చేస్తారు. నీకు రాదని చెప్పి ఊకే ఎక్కిరిచ్చేవాడు. మరి ఇంకేం చేస్తాం తప్పదు కదా అని నేర్చేసుకున్నాను. అయిపోయింది. ఎంత ఈజీగా వచ్చేసిందో చూడండి. 10 మినిట్స్‌లో ఆల్మోస్ట్ మొత్తం అయిపోతాయండి. ఎన్నైనా చేసుకోవచ్చు. ఇగ ఆయిల్ అంతా ఇందులోకి షిఫ్ట్ చేసుకోవడమే. ఇది వేడిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు తొందర అయిపోతుంది. ఇంకా ఎంత టైం పట్టదు. అదే ఫస్ట్‌ది కాబట్టి కొంచెం టైం పడుతుంది. దీనికైతే టైమే పట్టదు. సెకండ్‌లలో ఒక 5 మినిట్స్ కూడా పట్టదు. వచ్చేస్తూనే ఉంటాయి ఈజీగా. ఇంకా ఎన్ని కావాలో అన్ని చేసేసుకోవచ్చు మన ఓపికలాగా. ఇది ఒక్కసారి ఇలా అనడం వల్ల ఏందంటే కొంచెం ఏమన్నా పచ్చిగా ఉంటే పోతుందని అంటున్నాను. మంచిగా వేడైపోతే అది కూడా ఉండదు. తీసేసుకోవచ్చు. ఎంతో క్రిస్పీగా, టేస్టీగా ఉండే సర్వపిండిని కూడా ఈయనకి రెడీ చేసి పెట్టాను నిన్న. లాస్ట్‌కు తిన్నాక టేస్ట్ చెప్తాడో చెప్పడో అనుకున్నా. ఎందుకంటే బయటికెళ్ళేది ఉంది అని అన్నాడు. అంత టైం కూడా లేదని చెప్పాడు. చూసారా ఆయిల్ అనేది అసలు ఏమి ఉండదు. ఆయిల్ ఏమి ఎక్కువ ఉండదు. తిన్నాడు. ఎట్లుంది అని అడుగుతుంటే సూపర్ ఉందంట. ఆయనకి సర్వపిండి ఎట్లున్నా సరే తింటాడు. మంచిగా నిన్న క్రికెట్ ఉంది. దానికి తగ్గట్టు ఆయనకి సెట్ అయిపోయింది. ఇదండి. ఓకే అండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.